అక్బర్ ఆస్థానంలో బీర్బల్ అనే మంత్రి ఉండేవాడు. అతడి చతురత, సమయస్ఫూర్తి గురించి అందరికీ తెలిసిందే. అక్బర్ ఎప్పటికప్పుడు విచిత్రమైన ప్రశ్నలు అడుగుతూ బీర్బల్ దానికి ఎలా సమాధానం ఇస్తాడో అని ఎదురుచూసేవాడు. అదేవిధంగా ఒకసారి బీర్బల్ని పిలిచి అక్బర్ ఇలా అంటాడు. చూడండి బీర్బల్, నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక ఉంది. అది మీరు తీరిస్తే 100 బంగారు నాణ్యాలు ఇస్తాను. లేనిచో కఠిన కారాగార శిక్ష వేయడం జరుగుతుంది. అది ఏమిటో సెలవు ఉండి మహాప్రభు. నాకు రోజు గేదె పాలు, ఆవు పాలు తాగి విసుకొస్తుంది. అవి ఆపేసి ఎద్దు పాలు తాగుదాం అనుకుంటున్నా. నీకు 2 రోజులే గడువు. ఆ 2 రోజుల్లో తేలేదో కఠిన కారాగార శిక్ష అమలు చేస్తాను. ఎద్దుపాలు అది 2 రోజుల్లో ఎలా సాధ్యం? సాహసించి అక్బర్తో చెప్పే ధైర్యం లేదు. నీరసంగా ఇంటి ముఖం పట్టాడు బీర్బల్. ఇంట్లో భార్యకు ఈ విషయం గురించి చెప్పాడు. ఏటండి ఇంత నీరసంగా ఉన్నారు, ఏమైంది? నా తెలివితేటలు నా ప్రాణం మీదకే తెచ్చాయి. నా తెలివిని పరీక్షించుకోవడానికి అనుకుంటా. రాజుగారు 2 రోజులు గడువిచ్చి ఎద్దుపాలు తీసుకురమ్మన్నాడు. ఏంటి ఎద్దుపాలా? ఇదెక్కడ విడ్డూరమండి? రాజుగారికి మతిపోయిందా ఏంటి? ఆయనకేమో గాని నామతి పోయేలా ఉంది. ఎన్నో సవాల్ని ఎదుర్కొని శభాష్ అనిపించుకున్నా కానీ దీన్ని ఎలా ఛేదించాలో తెలియటం లేదు. బీర్బల్ భార్య తెలివైనది. ఇలాంటి సందర్భాల్లో బీర్బల్ తన సలహాలు తీసుకునేవాడు. విషయం మొత్తం విన్న బీర్బల్ భార్య కాసేపు ఆలోచించి ఇలా అంది. మీరు బాగా అలసిపోయారు. ముందు భోంచేసి విశ్రాంతి తీసుకుని ధైర్యంగా ఉండండి. బయటికి రాకండి. ఎద్దుపాలు నేను తీసుకొస్తాను అని ఇంట్లో ఉన్న బట్టలు పట్టుకుని బయటికి వెళ్ళింది. అంతఃపురానికి వెళ్లే దారిలో ఓ పెద్ద చెరువు ఉంది. ఆ చెరువు దగ్గర వెళ్ళి బట్టలు ఉతుకుతూ గట్టిగా ఏడుస్తుంది. అంతఃపురానికి వెళ్తున్న ఒక రాజభటుడు ఆమెను చూసి చెరువు దగ్గరికి వచ్చి ఇలా అంటాడు. యామో, ఎందుకు ఏడుస్తున్నావో? నీకేం కష్టం వచ్చిందే? నాతో చెప్పు. అయ్యా, మా ఊరి మునసబు కొడుకు మగపిల్లాన్ని కన్నాడు. ఆ మైల బట్టలే ఉతుకుతున్నాను. ఎంత ఉతికినా ఆ మరకలు పోవడం లేదు. అది విన్న భటుడు ఆమెను అంతఃపురానికి తీసుకెళ్లి రాజుగారి ముందు నిల్చోబెట్టి ఇలా అంటాడు. మహారాజా, మునసబ కొడుకే మగ పిల్లాడు పుట్టాడంట. ఆ బట్టలు ఉతకడాకే ఏడుస్తున్నానని చెప్తోంది ఈ అమ్మి. ఏమిటమ్మా నువ్వు? మగవాళ్ళు ఎక్కడైనా పిల్లల్ని కంటారా? ఎందుకు ఇంత నాటకం? ఇందులో నాటకం ఏముంది ప్రభు? నిజంగానే బిడ్డను కన్నాడు అతను. ఆపవమ్మా నీ వాదన. ప్రపంచంలో ఎక్కడైనా ఇలాంటిది జరిగిన దాఖలాలు ఉన్నాయా? ఎందుకు మా సభ సమయాన్ని వృధా చేస్తున్నావు? మగవాడికి బిడ్డ పుట్టడం నిజమైతే మా ముందు ప్రవేశపెట్టండి, అప్పుడు నమ్ముతాం. అదేంటి ప్రభు, మీకు తెలియనిదేముంది? ఎద్దులే పాలు ఇవ్వగలిగింది మగాడు బిడ్డకు జన్మనీయలేడా? నాదో విన్నపం. నాకు ఎద్దుపాలు ఎలా ఉంటాయో చూపించండి. మీకు మునసబు అబ్బాయి కొడుకుని చూపిస్తాను. చక్రవర్తి అక్బర్కు తన తప్పేంటో తెలిసింది. బీర్బల్ విషయంలో తను చేసిన పొరపాటు అర్థమైంది. వెంటనే భటులతో అక్బర్ చక్రవర్తి బీర్బల్ని సభకు తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. ఇంతలో బీర్బల్ భార్య జోక్యం చేసుకొని ఇలా అంది. నన్ను క్షమించండి, నేను బీర్బల్ భార్యనే. అయితే మీరు ఎద్దుపాలు తెమ్మన్నారని ఆయన బెంగెట్టుకున్నారు. అది చూడలేక మీకు నిజం తెలియజేయాలనే నేను ఈ నాటకం ఆడాను. శబాష్, భర్తకు తగ్గ భార్య. మీ తెలివితేటలతో నా కళ్ళు తెరిపించావు అంటూ అక్బర్ ఆవిడ చతురతకు ముగ్ధుడై బీర్బల్ దంపతులను మెచ్చుకొని సన్మానించి ఇస్తానన్న బహుమానానికి 2 ఇచ్చి ఇంటికి పంపాడు.